పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినం మన ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను అన్నాడు. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం స్వామి. నీ మాట బ్రతికింపజేస్తుంది, నీ మాట ఆదరిస్తుంది, నీ మాట ధైర్యపరుస్తుంది, నీ మాట రక్షిస్తుంది, నీ మాట బలహీనలను బలపరుస్తుంది. ప్రభు, అలాంటి నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతూ ఉండగా అల్పుడను నిష్ప్రయోజకుడైన నన్ను మీ సిలువ చాటున వరకుపరిచి మాతో మీరు మాట్లాడను ఉద్దేశించిన మీ యొక్క ఉపదేశం అంతటినీ మాకు బోధించమని, సకల ఆటంకాల అడ్లు, నిద్రమత, ఔదేత, తిరుగుబాటు యేసు నామములో వేళతో పెళ్లగించి నాశనం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మగా మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేయమని యేసుక్రీస్తు ప్రభు శక్తికల పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో దావీదు గారు ఆయన ప్రధాన యాజకునికి రాసిన కీర్తన అని, ఆ కీర్తన పైన ప్రారంభ మాటలు ఉంటాయి. నా మాటలు చెవిని పెట్టుము అన్నాడు. ఆ ఒక్క మాట సరిపోద్ది. ఏంటండి? నా మాటలు చెవిని పెట్టుము అన్నాడు. ఈయన మాటలు అనేది ఏం మాట్లాడుతున్నాడు? అక్కడే నా ఆర్తధ్వని చెవిని పెట్టుము అంటున్నాడు, నా మాటలు చెవిని పెట్టుము అంటున్నాడు. ఆ వచనం చివరిలో నా ప్రార్థనను ఆలకించుము అంటున్నాడు. ఇప్పుడు ఇదంతా వచనం అంతా ఆయన చెప్పిన పదాలన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయంటే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడండి? మనం ప్రార్థన చేస్తున్నాం దేవునికి అని అంటే మనం దేవునితో మాట్లాడుతున్నాం అని అర్థం. మనం వాక్యం చదువుతున్నాము అని అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని అర్థం. ఇప్పుడు మనం వాక్యం చదువుదామని వాక్యం తీస్తే మన ఎదురుగా యేసు ప్రభు వచ్చి నుంచుంటారనమాట. మనం వాక్యం చదువుతూ ఉంటే ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నట్టు, మనం మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే మనం ఆయనతో మాట్లాడుతూ ఉన్నట్టు లెక్క. ఈ ప్రార్థనలో ఏమండి మాటలు ఉంటాయి, ఈ ప్రార్థనలో ఆర్తధ్వనులు ఉంటాయి, ఈ ప్రార్థనలో కన్నీళ్ళు ఉంటాయి, ఈ ప్రార్థనలో ఏమండి ఇంకా చాలా 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 ఉంటాయి. ప్రార్థన అంటే ఏమండి మనం దేవునికి చెప్పుకునేది, దేవునితో మాట్లాడేది. ఆ మాటలను చెవిని పెట్టు ప్రభువా అని ప్రార్థనలో చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు మన మాట ఆయన చెవిని పెట్టాలంటే ఏమండి అమ్మా, మన మాట ఆయన చెవిని పెట్టాలంటే మన మాటలు ఏమండి ఏదో ఇంట్రెస్టింగ్గా లేవనుకోండి, ఆయన చెవిని పెడతారా? అమ్మా రే, మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకో, ఈ పాప చెప్పే మాట నీకు ఇంట్రెస్టింగ్ ఉందనుకో, అక్క ఏంటక్క అంటావు కదా. ఇంట్రెస్ట్గా లేదనుకో, ఏదో వేస్ట్గా ఏదో చెప్తుందని అనిపించింది అనుకో నీకు, ఈ పాప చెప్తానే ఉంటుంది, నువ్వు ఇంట్రెస్ట్గా వినో అన్నట్టుగా ఏదో నీ దృష్టి ఎక్కడో పెడతావు, ఏదో వింటున్నట్టుగా యాక్ట్ చేస్తావు కదా. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన వైపు ఆయన చెవులు పెట్టి ఆలకించాలంటే, మన మాటలు ఆయన చెవిని పెట్టాలంటే ఏమండి మనం ప్రార్థనలో ఎలా ప్రార్థించాలి, మనం ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మనం ఏమండి మన తోటోళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా పడతాలో మాట్లాడతాం కదా, ఎటకారంగా, వేళాకోళంగా, హాస్యాస్పదంగా, నవ్వుకునేలాగా కదా అండి. ఏమో ఇద్దరు ఒక వయసులు కాబట్టి ఎలాగైనా మాట్లాడుకుంటారు. అదే కొంచెం పెద్దోళ్ళతో మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడతాం? కొంచెం గౌరవంగా మాట్లాడతాం. అదే ఏదైనా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాం, ఎలా మాట్లాడతాం? చాలా జాగ్రత్తగా ఏం మాట్లాడాలో ముందే పేపర్ మీద రాసుకుని ఆ రాసుకున్నదే అయ్యా నా సమస్య ఇది అని ఆ ఒక్క ముక్క చెప్తాం. ఎక్కువ మాట్లాడినెవరో ఆ సమయం ఎవరో ఇచ్చిన సమయాన్ని వినియోగించుకుని ఆ ఒక్క ముక్క ఇది మా సమస్య అండి అయ్యారు అని చెప్పుకుని వచ్చేస్తాం. మరి దేవాది దేవుడు సకల సృష్టిని సృష్టించిన మహాదేవుడు, ఈ లోకమును ప్రపంచ దేశాలన్నింటినీ పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి అయిన దేవాది దేవునితో మాట్లాడేటప్పుడు ఏమండి ఎలా మాట్లాడాలా? ఎలా మాట్లాడాలి చెప్పండి? ఎలా మాట్లాడాలి?
ఆయనకి మన మాటలు చెవిని పెట్టేటట్లుగా మనం మాట్లాడాలి. అమ్మ ఎలా మాట్లాడాలి? మన మాటలకి ఆయన చెవి యొగ్గేలాగా, ఆయన మన మాటల వైపు ఆయన చెవులు ఆలకించి రిక్కించి మన ప్రార్థన ఆలకించేటట్లుగా మన మాటలు ఉండాలి. దావీదు గారు అంటాడు, రేపొద్దున్న ఏం ప్రార్థన చేయాలో, దేవునితో ఏం మాట్లాడాలో ఈ రాత్రి నేను ఒక పేపర్ మీద సిద్ధపరుచుకుని పాయింట్లుగా రాసుకుని ఎప్పుడు తెల్లారుతుందని వేచి కాచి ఉంటాను. తెల్లవారగానే నా దేవునితో నేను సిద్ధపరుచుకున్న ఆ మాటలను నేను చెప్పుకుంటాను అన్నాడు. అంటే దేవునితో మాట్లాడాలి అంటే ఆయనకు ప్రార్థన చేయాలి అని అంటే ఆ ప్రార్థన సిద్ధపాటుతో ఉండాలి అని అర్థమవుతుందా లేదా అమ్మా? ఏది పడుతుంది, ఎలా పడితే అలాగే ఎటకారంగా వేళాకోళంగా అండి ఏదో మన తోటోడితో మాట్లాడినట్టు, ఆయన ఆకాశం ముందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ మాటలు ఎలాగ ఉండాలి? కొద్దిగా ఉండాలి అన్నాడు. ఎలా ఉండాలంటే కొద్దిగా ఉండాలి. ఆయన మహాశక్తి కలిగిన దేవుడు. నీ శక్తి కొంచెమే, నీ కెపాసిటీ కొంచెమే. అలాంటి మహాదేవునితో మాట్లాడేటప్పుడు నీవు నీ స్థాయి ఏంటో గమనించి, యాకోబు గారు అంటాడు, నేను పురుగు వంటి యాకోబును అంటాడు. అండి మన స్థితి మనం ఎరిగి మాట్లాడితే ఆయన చాలా చాలా శ్రద్ధగా వింటాడు ఆ మాటలని అండి. కాబట్టి మనం ఎలా ప్రార్థన చేయాలి, మన ప్రార్థనలో ఎలాంటి మాటలతో మనం సిద్ధపరచుకోవాలి అనేది చాలా చాలా ప్రాముఖ్యమని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా చూడండి, 1 పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఆయన చెవులు, ఆయన కనులేమో నీతిమంతుల మీద ఉంటాయంట, ఆయన చెవులేమో వారి ప్రార్థనల వైపు ఉంటాయంట అండి. అందరికీ ఆయన చెవి యొక్క ఇంట్రెస్ట్గా ఆలకించేటట్టుగా ఉండదు వ్యవహారం. ఆయన నీతిమంతుల మీద ఆయన కన్నులు పెడతాడంట. వాళ్ళ ప్రార్థన, ఆయన కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి యొక్క ప్రార్థనల వైపును ఉన్నవి అంటాడు అండి. కాబట్టి ఆయన చెవులు ఎవరి వైపున ఉన్నాయంట? నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన చెవులు రిక్కించి ఆలకిస్తూ ఉంటాడంట, వాళ్ళ ప్రార్థన వింటూ ఉంటాడంట. కాబట్టి దీని వలన తేలుచున్న ఫలితార్థం ఏమనగా ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు అనేది చాలా క్లారిటీగా, క్లియర్గా, సూటిగా, తేటగా మనకు అర్థమవుతుంది. మనం ప్రార్థన చేస్తే ఎవరంటారు అమ్మ చెప్పండి? మనం ప్రార్థన చేస్తే ఎవరంటారు? దేవుడు అంటాడు కదా. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా శ్రద్ధాభక్తులతో, చాలా సిద్ధపరుచుకున్న మాటలతో ఆయన సన్నిధిలో మనం జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఆయన చెవులు రిక్కించి ఆయన చెవులలో చొచ్చుతాయంట. వెంటనే ఆయన జవాబులు మనకే ఇచ్చేలాగా మన యొక్క ప్రార్థన సిద్ధపాటు కలిగిన ప్రార్థనగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది అండి. కొంతమంది ఊరికే ఫోను డైల్ చేస్తారు, అవతల తీస్తాడు, ఈడేం మాట్లాడతాడు అర్థమవుతుందో, ఆడేం మాట్లాడతాడు అర్థమవుతుందో, అరగంట అయిపోద్ది, గంట అయిపోద్ది, 2 గంటలు అయిపోద్ది అండి. ఈ 2 గంటలు అయిపోయాక ఫోను ఉంటానే అని పెట్టాక ఏం మాట్లాడారు అంటే ఈడు చెప్పడు, ఆడు చెప్పడం, ఉత్తిది సొల్లు అండి. ఎన్ని గంటలైనా మాట్లాడేస్తారు, ఏం మాట్లాడారో తెలదు, ఎందుకు మాట్లాడుకున్నారో తెలదు, ఒక విషయం ఉండదు, ఒక 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 పర్టికులర్ సబ్జెక్ట్ ఏమి ఉండదు, దేని మీద మాట్లాడారో తెలీదు అండి. ఉత్తు సొల్లు అనమాట. ఏముండవు, ఏం కూర ఉండవు, ఎలాగుండవు, ఏ టేస్ట్ ఉంది, ఏటో మొదలెడతారు. ఇంకా వీళ్ళు మొదలెడతారు, వాళ్ళు మొదలెడతారు, ఏం మాట్లాడితే తెలదో, టైం అయిపోద్ది అంతే. అలా కాదు, మనం మాట్లాడే మాటలో ఎలా ఉండాలి? దేవునితో మాట్లాడేటప్పుడు, ప్రభా మరి మేము ఎందుకు వచ్చామో నీకు తెలుసు ప్రభా, మరి ఆయన తెలదా? మళ్ళీ మనం ప్రార్థనలో చాలామంది ఎలా చేస్తా తెలుసా? ప్రభా మేము ఎందు నిమిత్తం కూడినామో నీకు తెలుసు నాయన, మేమేం ప్రార్థన చేయాలనుకుంటున్నామో నీకు తెలుసు నాయన. మరి ఇంకా నువ్వు చేస్తాం ఎందుకు ప్రార్థన? అన్నీ తెలుసు కదా ఆయనకి, అన్నీ తెలుసు కదా, మనం ఇంకెందుకు ప్రార్థన చేస్తాం? అలా కాదు, నువ్వు చేయాలనుకున్న ప్రార్థన స్పష్టంగా, సూటిగా, తేటగా ఉండాలి. ఎలా ఉండాలి ప్రార్థన? ఎలా ఉండాలి? సూటిగా ఉండాలి, తేటగా ఉండాలి, నీ మాటలు చాలా స్పష్టంగా ఉండాలి. ఏది పడితే ఎలా పడితే అలాగా అన్నీ ఎరుగుదు కదా ప్రభా, మేము ఎందుకు కూడా తెలుసు కదా ప్రభా, లేకపోతే ఆయన ఏదైతే చేయొద్దన్నాడో అదే, వాళ్ళని గద్దించు ప్రభా, వాళ్ళ చెయ్యరగొట్టు ప్రభా, వాడు కన్ను పొడిచే ప్రభా. ఇలాగ మన గిట్టనోళ్ళ మీద అలాంటి ప్రార్థన చేయకూడదు. శత్రువునైనా ప్రేమించమని ఆయన వాక్యం చెప్తుంటే మనం రివర్స్లో ప్రార్థన చేస్తే ఆయన ఆలకించబుద్ధి అవుద్దా? ఆలకించబుద్ధి అవ్వదు. ఎలా ప్రార్థన చేయాలి? మన మాటలకు ఆయన ఎలాగ ప్రార్థన చేస్తే చెవి యొగ్గుతాడు, ఎప్పుడు మన ప్రార్థనకు జవాబులు వస్తాయి అనేది చాలా స్పష్టంగా మనకు అవగాహన ఉండాలని నేను ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి వృధా ప్రయాస పడకూడదు. విస్తారమైన మాటల్లో ఏముంటుందంట?
మీరు చదవగలిగితే సామెతల గ్రంథంలో ఉంటుంది ఆ మాట, విస్తారమైన మాటలలో దోషముండక మానదు అంటాడు. ఏమండి? సామెతలు 10వ అధ్యాయం 19వ వచనం. చాలా పెద్ద ప్రార్థన చేసేస్తే విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు, బుద్ధిమంతుడు అంటాడు. విస్తారమైన మాటల్లో ఏముంటుందటండి? దోషం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మాట్లాడేద్దాం, ఎక్కువగా ప్రార్థన చేసేద్దాం, ఏదో ఒకటి చేసేద్దాం అనుకోకూడదు. ఎక్కువ చేయకూడదని నేను చెప్పట్లా. ఎక్కువ సమయం ప్రార్థనలో ఉండాలి, గంటల ప్రార్థనలో ఉండాలి. కానీ ప్రార్థనలో మనం మాట్లాడే ప్రతి మాట గురి వదిలిన బాణంలాగా ఉండాలి, సూటిగా తేటగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. ఏమండి? నువ్వేం అడగదలుచుకున్నావు, ఏం ప్రార్థన చేయాలనుకున్నావు, దానికి ఒక సిద్ధపాటు, ఒక ప్రణాళిక, ఒక పేపర్ మీద పాయింట్స్గా రాసుకున్నటువంటి విధానం ఉండాలి. అప్పుడు మనం మొదలు పెట్టాలి ప్రార్థన. ఏమండి? ఎలా మనం సిద్ధపడాలనేది చాలా జాగ్రత్తగా ఒక 7 మాటలు చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. ఆ పాయింట్ల మీద చాలా పాయింట్లు ఉంటాయి. ప్రార్థన అంటే అంత తేలిగ్గా తెగే వ్యవహారం కాదు, ఎన్ని వారాలు చెప్పినా అవదు. కానీ మనకి ఈ రోజుకి దేవుడిచ్చిన ఆ తలంపులను బట్టి ఒక 7 మాటలు చెప్తాను, శ్రద్ధగా వాటిని ఆలకించండి. రాసుకునే వాళ్ళు రాసుకోండి, ధ్యానం చేయండి. అలాగున మనం ప్రార్థన చేయడం నేర్చుకుంటే చాలా మనకి ప్రయోజనకరం, ఆశీర్వాదకరమని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. నెంబర్ 1, 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నవి అన్నాడు. ఎలా అనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నవి అన్నాడు. అక్కడ రాసిన కాంటెస్ట్ ఏంటంటే, మీరు ఎవరింటికన్నా వెళ్ళారు, అమ్మ నా వైపు చూడండి, మీరు ఎవరింటికన్నా వెళ్ళారు, వాళ్ళు మీకు తినడానికి ఏదో కాఫీ ఇచ్చారు. ఏమండి? ఆ కాఫీలో మీరంటే అలా గిట్టదు. ఏమండి? నా వైపు చూడమ్మా, మీరంటే అలా గిట్టదు. ఆ కాఫీలో ఏదో కలిపారు, మీకు తెలీదు. ఏమండి? వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఈ కాఫీ తాగి శ్రోత పడిపోవాలి, లేకపోతే ఏదో అయిపోవాలి, మన ఇంటికాడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి లోపల దారిలో పడిపోవాలి, ఏదో ఆడు మనసులో ఉంది. ఆడు ఇచ్చాడు మొత్తం మీద. ఏమంటే మనం కాఫీ తాగాం, ఆడు లెక్కల ప్రకారం 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో ఏదో ఉంటుంది. ఈ 3 నిమిషాలు అయిపోతుంది, 4 నిమిషాలు అయిపోతుంది, వీళ్ళు పడతలేదు. ఏమండి? వీళ్ళు కాఫీ తాగే ముందు ఏం చేశారు? కాఫీ తాగే ముందు ఏం చేశారు? అది ఎలా పట్టుకున్న, ప్రభువా ఈ కాఫీని మీ చేతులకు అప్పగిస్తున్నాం, ఇందులో దోషం ఏమైనా ఉంటే మీరు పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి స్వామి అని ప్రార్థన చేసుకుని తాగాడు. ఈయన స్త్రీ అయినా పురుషుడైనా ఆ ప్రార్థన వలన ఆయన పదాలు ఉపయోగిస్తున్నప్పుడు ఆ మాటల్లో వాక్యాన్ని కూడా జోడించి, ప్రభువా నీవు స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి ఏదైనా తీసుకుంటే దాన్ని పరిశుద్ధపరుస్తానన్నావు కదా అని వాక్యాన్ని కోట్ చేసి ప్రార్థన చేస్తాడు కదా. ఆ వాక్యం వలన, ఆ ప్రార్థన వలన ఆ పదార్థం ఏమవుతుందంట? పరిశుద్ధపరచబడుతుంది. మారిపోయింది అంతే. శుభ్రంగా తాగాడు లేకపోతే తిన్నాడో ఏమవుదో, ఆ అవతలడికి బుర్రపాడైపోద్ది అనమాట. ఏంటి ఏమవ్వలేదండి అని ఆడు కళ్ళు పెద్ద చేసుకుని చూడటం తప్ప ఏముండదు. కాబట్టి మన ప్రార్థన వలన ఏం జరుగుతుంది? మనం తినే పదార్థమైనా మనమైనా ఏమవుతున్నాం? పరిశుద్ధపరచబడుతున్నాం అనే ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడల్లా, అండి మీరు ఉదయం చేస్తారో ప్రార్థన, లేకపోతే మధ్యాహ్నం చేస్తారో ప్రార్థన, మీరు ఎప్పుడు చేస్తారో ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మన ప్రార్థనలో ఉండాల్సిన మాటలు ఏ మాటలు ఉండాలి? అమ్మ ఏ మాటలు ఉండాలి? మన ప్రార్థనలో ఏం మాటలు ఉండాలి? ప్రభువా నన్ను పరిశుద్ధపరిచయ్యా. ఏం మాటలు ఉండాలమ్మా? ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, ప్రభువా నన్ను పవిత్రపరిచయ్యా. నీవు పరిశుద్ధుడు కదా, నీవు పరిశుద్ధుడు అయి ఉన్నట్టు నేను కూడా పరిశుద్ధుడిగా ఉంటేనే కదా నన్ను నీవు స్వీకరిస్తావు, నన్ను నీవు చేర్చుకుంటావు. మరి నన్ను పరిశుద్ధపరిచయ్యా అని ఎలా పరిశుద్ధపరుస్తాడు? ఎలా పరిశుద్ధపరచుకోవాలి మనం అనే ఒక సబ్జెక్ట్ మనకి అర్థం అవ్వాలి. ఎలా మనం పరిశుద్ధపరచుకోవాలి? చాలా విషయాలు ఉంటాయి. పరిశుద్ధత విషయంలో చాలా సబ్జెక్ట్ ఉంటుంది. శుద్ధీకరణలో 7 పాయింట్లు ఉంటాయి. అన్నీ నేను చెప్పలేను. ఇప్పుడు మనకు సందర్భానికి తగ్గట్టుగా ఒక 3 మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఏమండి? యెషయా ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా తన ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రార్థనలో, ప్రభువా మా ప్రజలందరూ, మా ఇశ్రాయేలులందరూ పాపాత్ములము, పాపం చేసేవారి మధ్యలో నేను నివాసం ఉన్నాను. వారి యొక్క పాపాలు చేసే మనుషుల మధ్యలో నేను ఉన్నాను కాబట్టి నేను కూడా పాపినే. నా పెదవులు కూడా పాపము చేత అంటబడి ఉన్నాయి, నేను పాపాత్ముడును అని ఆయన పశ్చాత్తాపంతో గోల పెడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన దేవుడు చాలా ఇంట్రెస్ట్గా ఆలకిస్తున్నాడు. అమ్మ నా వైపు చూడండి. ఆ ప్రార్థన దేవుడు ఎలాగ ఆలకిస్తున్నాడు? ఇంట్రెస్ట్గా ఆలకిస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు.
ఈయన కూడా నేను పరిశుద్ధుడిగా ఉండాలని ఆశపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే ఆయన దగ్గర ఒక శరాపు ఉంటే, ఏమండి చాలా ఉంటాయి శరాపులు, ఒక శరాపును పిలిచి, నాన్న నీ వెళ్ళి, ఆయన మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు కదా యెషయా, మందిరంలో బలిపీఠం మీద కాలుతూ ఉన్నటువంటి నిప్పుల్లో పట్టకారతో ఒక నిప్పును పట్టుకుని వెళ్ళి అతడి పెదవులకు తగిలించు, అతడు పరిశుద్ధపరచబడతాడని చెప్పాడు. శరాపు వచ్చాడు, ఆ బలిపీఠం దగ్గర ఉన్న ఒక నిప్పును పట్టకరతో పట్టుకున్నాడు, వచ్చి తీసుకొచ్చి అతడి పెదవులకు ఆ నిప్పుని ఇలాగ అంటించి అన్నాడు, నీకు ఈ నిప్పు నీ పెదవులకు తగులుట వలన నీవు పరిశుద్ధపరచబడ్డావు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన. కాబట్టి ప్రియులారా, ఆ అగ్ని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలను కాల్చుట ద్వారా మన పెదవులను మనం పరిశుద్ధపరచబడతాం అన్నట్టు ఆత్మీయ అర్థం. కాబట్టి ఇప్పుడు మన ప్రార్థనలో ఏముండాలి? ప్రభువా, యెషయా పెదవులను పరిశుద్ధపరిచిన వాడా, పరిశుద్ధాత్మ దేవుడా, నా పెదవులను కూడా పరిశుద్ధపరచును. ఆయన నన్ను కూడా నీ అగ్ని చేత కాల్చు ప్రభువా, నాలో ఉన్నటువంటి మస్టు మలినం, ఆ యొక్క పాపపు యొక్క బుద్ధులు, పాపపు యొక్క స్వభావం కాల్చివేసి నన్ను పరిశుద్ధపరచును ఆయన అనే పదాలతో మనం మన ప్రార్థనను ప్రారంభించాలి. ఏమండి, ఎలా ప్రార్థన చేయాలి? నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నేను తినే ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఏమండి, మీరు ఆహారం తిన్నప్పుడు ప్రార్థన చేసుకుంటారా? అలాగే అన్నంలో కాంచకాడ ఎట్టగానే స్పాట్లో వెళ్ళిపోద్ది నోట్లకి. ఏమండి అమ్మా, భోజనం పెట్టగానే ప్రార్థన చేసుకుంటారా? చెప్పండి, అలా చూస్తారేంటి? ఏమా ప్రార్థన చేసుకుంటారా? భోజనం పెట్టగానే ప్రార్థన చేసుకుంటారా? ఏదో రెండు మాటలు ఒక మాట చేసుకుంటారా? లేకపోతే అలా పెట్టగానే ప్రార్థన కూడా దేవుడి ముందు వెళ్ళిపోద్దా? ఏమండి, మనం తినేదైనా తాగేదైనా ఏదైనా ఏం చేయాలి? ఒక్క క్షణం ప్రభువా ఈ పానీయాన్ని పరిశుద్ధపరచు నాయనా అని ఒక్క మాట మనం ప్రార్థన చేసుకోవడం ద్వారా చాలా అద్భుత కార్యాలు జరుగుతాయి. తాగే ఆ పానీయంలో ఆ యొక్క శుద్ధ ఎక్కువగా ఉంటుందంట గౌరీపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో. ఏమండి, ఆ నీళ్లు తాగితే మోకాలు పొట్లు వదిలేస్తాయంట. ఏమండి, కీళ్ళు నిప్పులు వచ్చేస్తాయంట, కిడ్నీలు పాడైపోతాయంట. వాళ్ళ కొవ్వూరు నుంచి ఇట్టుకెళ్తున్నారు నీళ్ళు ప్రతి ఊడును ఓ టిన్ను తెచ్చుకొని. ఏమండి, ఆ నీళ్లను పరిశుద్ధపరచాలి, తినే ఆహారాన్ని పరిశుద్ధపరచాలి, ప్రతి దానికి ప్రార్థన చేసుకోవాలి. అందులో ఏముందో ఎవడో తెలుసు? ఏమండి, అందులో శుద్ధే ఉందో, అందులో ఆహారంలో ఇంకేదైనా ఉందో, ఏదైనా కలిసిందో, ఏమండి ఏముందో ఎవరో తెలుసు? మనం తినే ముందు ఏం చేయాలి? ప్రభువా ఈ ఆహారం ఇచ్చినందుకే నీకు స్తోత్రం తండ్రి, ఈ ఆహారం లేక ఎంతోమంది బాధపడిపోతున్నారు, మాకైతే మంచిలు ఇచ్చానైనా. మనకు మంచిలు ఉన్నాయి కదా, మీరు అలాగే జగన్ అనుకోవాలని వెళ్ళండి, మంచిలు లేవు. అలాగే పొద్దున్న ట్యాంక్ వస్తే ఆ ట్యాంక్ వచ్చినప్పుడు మెలుకుగా ఉండి పట్టుకుంటేనే మంచిలు, లేకపోతే మంచిలు లేవు. వాడుకుంటా కూడా నీళ్ళు లేవు. వాళ్ళ తిప్పలు చూడాలి మీరు. అలాగే వెళ్తే చాలా కష్టపడిపోతున్నారు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అక్కడ ఆ ట్యాప్స్ అన్నీ కూడా ఎప్పుడు వస్తాయో వచ్చినప్పుడు సంగతి వాళ్ళకి మంచి నివాసయోగ్యంగా ఆ ప్రదేశం అయినట్టు లెక్క. ప్రస్తుతానికి చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో నివాసం ఉంటున్నారు మనకు ఊర్లోనే చాలామంది. మనకు దేవుడు చక్కని మంచినీళ్ళు ఇచ్చాడు తాగడానికి, ఇంట్లోనే అలా మోటార్ వేసేలాగా పట్టుకుని తాగేసి అంత దేవుడు అవకాశం ఇచ్చాడంటే మనం ఏం చేయాలి? అయ్యా ఈ నీళ్ళు ఇచ్చినందుకే నీకు స్తోత్రం తండ్రి, నీటిని పరిశుద్ధపరచు నాయన అని మనం తినే పదార్థం గురించైనా ప్రార్థన చేసుకోవాలి, తాగే నీటిని గురించైనా ప్రార్థన చేసుకోవాలి. మనలను మనం ప్రభువా నన్ను పరిశుద్ధపరచు నాయన అని ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు అనే అగ్ని చేత మనం కాల్చబడట ద్వారా మనం పరిశుద్ధపరచబడతామని ఈ వాక్యం ద్వారా చెప్పబడుతూ ఉంది. అలాగే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే యేసు రక్తం మనలను శుద్ధీకరిస్తుంది, పరిశుద్ధపరుస్తుంది అన్నాడు. అండ్ ఇప్పుడు మనం పరిశుద్ధపరచబడాలంటే ఏం కావాలి? ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు కావాలి, రెండోది యేసు ప్రభు రక్తం కావాలి. ఏమంటే ఏం కావాలి చెప్పండి అమ్మ, ఏం కావాలి? యేసు ప్రభు రక్తం మనకు కావాలి. ఆ రక్తం మనలను పరిశుద్ధపరుస్తుంది. అమ్మ చదవరా త్వరగా 1 యోహాను 1:7. అయితే మనము ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనము ఆయన అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది అన్నాడు. ఇప్పుడు మనం ప్రార్థనలో ఏ పదాలు వాడాలి అమ్మ? ఏ పదాలు వాడాలి? యేసు రక్తాన్ని నాపైన ప్రోక్షించు నాయన, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నన్ను శుద్ధీకరించు ప్రభువా, నీ రక్తంలో ఉన్న ప్రతి పాపమును కడిగి నన్ను హిమము కంటే తెల్లగా. హిమము అంటే మంచు. మంచు ఎలాగ ఉంటుందండి అమ్మ? మంచు ఎలాగ ఉంటుంది చెప్పండి. మంచు తెలుసా? ఏమండి, మంచు తెల్లకపోతే మన ఐస్ గడ్డలు తెలుసా? అదేంటది ఇందులో వేస్తారు కదా, జ్యూసులో వేస్తారా? ఎలాగ ఉంటుంది? అది తెల్లగా ఉంటుంది. అలాగ నన్ను హిమము కంటే తెల్లగా చేయి ప్రభువా, గొర్రెబొచ్చు కంటే తెల్లగా చేయి ప్రభువా, ఇస్సోపుతో నా పాపాన్ని కడుగునని దావీదు గారు ప్రార్థన చేసుకుంటాడు అస్తమానం. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థనలో ఏ సబ్జెక్ట్ మీద ప్రార్థన చేయాలి?
అనే ఒక అవగాహన మనకు ఉండాలి. అమ్మా ఎలా చేయాలి ప్రార్థన, ఎలాగ ప్రార్థన చేయాలో, ఏ పదాలు మన ప్రార్థనలో ఉండాలో, ఎలాగ ప్రార్థన చేస్తే మన మాటల అర్థంలో ఉంటే ఆయన ఆలకిస్తాడో అనేది ఒక అవగాహన మనకు ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అమ్మ అలాగే వెళ్ళిపోరా. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమండి ఏ పదాలు ఉండాలి? ప్రభువా నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచు నాయనా అని ప్రార్థన చేయాలి. అండి ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి త్వరగా. నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. ఆయన రక్తం చాలా ఇంపార్టెంట్. ఏమండి ఇప్పుడు మనం ఈ తెల్ల చొక్కాయి మీద మరకలు పడ్డాయనుకోండి, ఈ మరకలు పోగొట్టడానికి ఏం చేస్తారు మీరు? సర్ఫెక్సెల్ సబ్బా? ఏమండి అమ్మా రే, ఈ తెల్ల చొక్క మీద మరకలు పడ్డాయి, ఇప్పుడు దాన్ని వదిలించడానికి ఏం వాడతారు? సర్ఫెక్సెల్ సబ్బు వాడతారా, లేకపోతే ఏదో సర్ప వాడతారా కదా? అది తెలుగులో బైబిల్లో ఏం వాడాడంటే బైబిల్లో క్షారము అన్నాడు. ఏమిటండి? క్షారము అనగా సబ్బు. ఆ సబ్బుతో దాన్ని శుద్ధీకరణ చేస్తారు, మళ్ళీ తెల్లగా వస్తుందా లేదా? అలాగే మన పాపములను తెల్లగా చేయడానికి ఈ లోకంలో సబ్బులు పనిచేయవు. పాప ప్రోక్షణం రక్తం అవసరం అన్నాడు శ్లోకంలో కూడా. ఏమండి కాబట్టి ప్రియులారా, మన పాపముల నుంచి మనము శుద్ధీకరించబడాలి అంటే పరిశుద్ధుడైన దేవుని కుమారుని రక్తము ద్వారా మాత్రమే, అది ప్రాయశ్చిత్తం చేయడం ద్వారానే శుద్ధీకరణ అవుతుందని చాలా సామాన్యంగా చెప్పవచ్చునండి, బైబిల్లో రాయబడింది. కాబట్టి మన పాపాల నుంచి మనల్ని శుద్ధీకరించేది ఏమిటి? పరిశుద్ధాత్మ అగ్ని ఒకటి, తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము. ఆయన రక్తము మన మీదకి మొట్టమొదటి రాదంట. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం కూడా ఎక్కడ ఉండాలంట? మనం కూడా చీకటిని వదిలేసి వెలుగులో ఆయనతో పాటు అన్యోన్య సహవాసం కలిగిన వాళ్ళంగా కాస్త ఎక్స్పీరియన్స్ మనకు వచ్చిన తర్వాత మనం కూడా చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చి ఆయనతో సహవాసం, ఆయనతో సమయం గడుపుతూ ఉంటే, వెలుగులో ఉంటే, అప్పుడు అన్యోన్య సహవాసం ఏర్పడిన తర్వాత అప్పుడు యేసు రక్తం మన మీదకి వచ్చి మన ప్రతి పాపముల నుండి మనలను పవిత్రపరుచుతుంది అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మన ప్రార్థనలో ఏముండాలి అంశం? ప్రభువా నన్ను పరిశుద్ధపరచు నాయనా అనే ఒక అంశాన్ని మనం ప్రార్థనలో చాలా జాగ్రత్తగా ఆ మాటల ద్వారా మనం ప్రార్థన చేయాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, వాక్యము అనేటువంటి ఉదక స్నానము ద్వారా శుద్ధీకరిస్తాడంట. ఎఫెసీ పత్రిక 5:27 మొత్తం చదవక్కర్లా, ఆ మాట ఒకటి చదవండి. ఉదక స్నానము, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి, చాలు పరిశుద్ధపరచుటగా తను తానే అర్పణగాను బలియాగముగాను ఆయన అప్పగించుకున్నాడు అన్నాడు. ఏమండి కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనకు అర్థమయ్యేది ఏమిటంటే వాక్యం అనే ఉదక స్నానం అన్నాడు. ఏంటండి అమ్మ మనల్ని పరిశుద్ధపరిచేది ఏమిటి? మనల్ని పవిత్రపరిచేది ఏమిటి? అమ్మ చెప్పండి ఏంటండి? ఆయన వాక్యం అనే ఉదక స్నానం అన్నాడు. ఏమండి ఇప్పుడు స్నానం చేసే వాళ్ళకి, అమ్మ నా వైపు చూడండి, స్నానం చేసే వాళ్ళకి ఒక చెంబుడు నీళ్ళు ఇచ్చి స్నానం చేయమంటే శుభ్రంగా చేసేస్తారా? పోను ఒక 2 చెంబులు, పోను ఒక చిన్న బకెట్, ఒక పుల్లు పూర్తి బకెట్ అయితే ఒక వ్యక్తికి స్నానం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ వాడతారో కనీసం మినిమం అనుకుంటే ఒక బకెట్ అన్నా ఉండాలి కదా. అలాగే వాక్యం అనే ఉదక స్నానం చేత శుద్ధీకరించబడాలి, పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి అన్నాడు. కాబట్టి వాక్యం ఒక స్నానంలాగా, ప్రవాహంలాగా ఎక్కడ వినిపించబడుతూ ఉందో, మందిరంలో ఏ దైవ సేవకుడి ద్వారా అలాంటి వాక్యం అనే ప్రవాహం అనే నీళ్ళు ద్వారా శుద్ధీకరణ జరుగుతుందో ఆ మందిరాన్ని విడిచిపెట్టకుండా, ఆ దైవ సేవకుని విడిచిపెట్టకుండా, ఆ వాక్యం అనే ఉదక స్నానము ద్వారా ప్రతి వారం మనల్ని మనం ఏం చేసుకోవాలంట? పవిత్రపరుచుకోవాలి, పరిశుద్ధపరుచుకోవాలి అన్నాడు. ఈ వాక్యం చెప్పబడుతున్న వాక్యం రాత్రంతా మెలకుగా ఉండి 1 గంట 2 గంటలు ఆయన ఇచ్చిన వాక్యాన్ని సిద్ధపరచుకుని ప్రార్థన చేసుకుని ఆ పరిశుద్ధాత్మ అగ్ని చేత ఆ తాజా రొట్టెను కాల్చుకుని తెచ్చి మీకు బోధించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడుదో పాతి చెప్పం, ఈరోజు చెప్పేది రాత్రి సిద్ధపడిందే చెప్తాం. అది విధానం, వాక్య విధానం. అది ఎప్పుడో సిద్ధపడింది, పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఆ భోజనం పట్టుకొచ్చి మీకు పెట్టాం, తాజా రొట్టె పెడతాం. అది అలవాటు చేశాడు ప్రభు, ఆ అలవాటులో నడిపిస్తున్నాడు ఆయన. కాబట్టి మనం అన్నం వండేసి 1 వారం దాకా ఫ్రిడ్జ్లో వారం పోయి పిల్లలు కడతామా? మరి ఎప్పుడుదో వాక్యం సిద్ధపడింది ఇప్పుడు చెప్తామా? అలా కాదు.
ఈ ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినం వాక్యం చెప్పాలంటే శనివారం ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి, వాక్యం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి, ఆ వాక్యం పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడాల రొట్టె, అప్పుడు ఆ రొట్టె పట్టుకుని మీకు పెట్టాలి. అలా తాజా రొట్టె పెట్టడం దేవుడు మనకు నేర్పించాడు. కాబట్టి ఈ వాక్యం అనే స్నానం ద్వారా మనం ఆ వారం అంతా ఏం చేసుకోవాలి? చెప్పండి ఏం చేసుకోవాలి? ఆ వాక్యం అనే ఉదక స్నానంలో మనల్ని మనం ఏం చేసుకోవాలంట? పరిశుద్ధపరచుకోవాలి. ఆ వాక్యాన్ని అప్లై చేసుకోవాలి. ఆ వాక్యానుసారంగా మనల్ని మనం అన్వయించుకుంటూ ఆ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ సాధన చేస్తూ మరలా వచ్చే వారానికి ప్రభు ఏం మాట్లాడతామని సిద్ధపడుతూ రావాలి. ఇలాగున మనం ఏమండి మన ప్రార్థనలో పరిశుద్ధపరుచుకోవట అనే ఒక అంశాన్ని మనం మన ప్రార్థనలో ఆ మాటలతో మనం సిద్ధపరచుకుని దేవుని వద్దకు వెళ్ళాలి, ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తున్నాను. అర్థమైన వాళ్ళు మాత్రం దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకున్న సమయంలో త్వరగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. రెండవ మాట సంఖ్యాకాండం 10వ అధ్యాయం 19వ వచనం. అంతకంటే ముందు రోమాపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. రోమాపత్రిక 10:13. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, అది కరెక్ట్గా పక్క. అయితే మనం ఎలా ప్రార్థన చేయాలి? ప్రార్థన చేసేటప్పుడు అందులో ఏమేమి అంశాలు ఉండాలి, ఎలా మనం సిద్ధపరచుకుని మాటలతో సిద్ధపరచుకుని ఆయనకు ప్రార్థించాలనేది చాలా నేర్చుకోదగినటువంటి ప్రాముఖ్యమైన అంశం అని మీకు నేను మనవి చేస్తాను. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడతాడు అన్నాడు. రైట్. ఏమండి, ఇప్పుడు మనల్ని రక్షిస్తాడు దేవుడు. ఎప్పుడు రక్షిస్తాడు? మనం ప్రార్థన చేస్తే. అమ్మా, ఎప్పుడు రక్షిస్తాడు? ఎప్పుడు రక్షిస్తాడు చెప్పండి? ప్రార్థన చేస్తే రక్షిస్తాడు. ఒక పాపాత్ముడైన వాడు యేసు ప్రభువే పాపాల నుంచి విమోచిస్తాడు, విడిపిస్తాడు, నన్ను రక్షిస్తాడని విశ్వసించి హృదయంలో నమ్మి యేసు ప్రభు యొక్క మందిరానికి వచ్చి మోకరించి, ప్రభువా నన్ను క్షమించిన ఆయన, నా పాపాల నుంచి నన్ను విమోచించి ప్రభు అని ప్రార్థన చేసుకుంటే, శరణు వేడితే ఆయన ఖచ్చితంగా అతడి పాపముల నుంచి అతడిని విమోచిస్తాడు, రక్షిస్తాడు. అలాగున సంఖ్యాకాండం 10:19లో చెప్పాడు, శత్రువుల నుంచి రక్షిస్తాడంట. ఏమంటే ఎలా రక్షిస్తాడంట? శత్రువుల నుంచి రక్షిస్తాడంట. అమ్మా, మన ప్రార్థనలో ఏముండాలి చెప్పండి? మన ప్రార్థనలో ఏముండాలి? అమ్మ, నా వైపు చూడండి ఒకసారి, నా వైపు చూడండి. మనలో ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారా ఉండరా? ఏమండి ఒకసారి చెప్పండి, శత్రువులు ఉంటారా ఉండరా? ఎవరెవరు శత్రువులో ఒక పేపర్ మీద రాసుకోండి. అమ్మ, రాసుకుని, అమ్మ నా వైపు చూడండి, రాసుకుని మన ప్రార్థనలో ఏమండి ఇలా చూడండి, నా వైపు చూడండి. ప్రభు, వీళ్ళందరూ నాకు శత్రువులుగా ఉంటున్నారు, వీళ్ళందరి నుంచి నన్ను రక్షించయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళని ఏదో ఒకటి చేసి, వాళ్ళని కొట్టేయి, వాళ్ళని కాలు ఎరగొట్టే, చెయ్యరగొట్టే, వాళ్ళకి రోగం వచ్చేలా చేయి, ఇలా ప్రార్థన చేస్తే ఆలకించబుద్ధి అవదు. మీకు పాయింట్ అర్థమవుతుందా? అమ్మా, అర్థమవుతుందా? ఇప్పుడు శత్రువులు ఉన్నారు, మీకు ఐడెంటిఫై అయ్యారు, వాళ్ళందరి పేర్లు రాసుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరి పేర్లు దేవుని సన్నిధిలో చెప్పి ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, ఈ శత్రువులందరూ నాకు ఉన్నారయ్యా, వీళ్ళ నుంచి నన్ను రక్షించు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన చాలా ఇంట్రెస్ట్గా వింటాడు ఆయన. అమ్మ, దేవునికి స్తోత్రం చెప్తలేదు మీరు. ఆ ప్రార్థన దేవుడు ఎలాగ వింటాడో? ఇంట్రెస్ట్గా వింటాడు. నానా, ఓకే, చాలా చక్కగా చేస్తున్నావు ప్రార్థన, తప్పకుండా నిన్ను రక్షిస్తాను అయ్యా, నా పాపముల నుంచి నన్ను రక్షించయ్యా అంటే ఓకే అని శుద్ధీకరిస్తాడు. ఏమండి, ఈ శత్రువుల నుంచి నన్ను రక్షించయ్యా అని ప్రార్థన చేస్తే శత్రువులందరి నుంచి నిన్ను వాళ్ళ మేపలాలకు ఎత్తుంటారు, వాళ్ళ తెప్పలాలు పడుతుంటారు, వాళ్ళ గోతులాలు తెస్తుంటారు. నిన్ను దేవుడు అద్భుతంగా ఆ గోతులో పడకుండా పక్కదారిలోంచి వెళ్ళిపోయేలాగా ఆయన నిన్ను నడిపిస్తాడు. వాళ్ళు ఆశ్చర్యపోతారు, మనం ఎన్ని ప్లాన్లు గీసిన వీడికి ఏమి తగులుతలేదు అని. అలాగే ప్రభు రక్షించుకుంటూ తీసుకెళ్తాడు అద్భుతంగా. ఏమండి, మనం ఏం చేసుకుంటే ప్రార్థన చేసుకుంటే, ఏమండి నాకు మరి పలు ఇంతమంది శత్రువులు అండి, ఆడు శత్రువు అండి, మరి ఈడు శత్రువు అండి, వీళ్ళ శత్రువులు అండి, వీళ్ళందరూ చాలా నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారండి అని ఆ పక్కడికి చెప్పి, ఈ పక్కడికి చెప్పి, ఆ అక్కకి చెప్పి, ఈ చెల్లికి చెప్పి, ఏమండి బంధువులకు చెప్పి, వాళ్ళకి చెప్తే వీళ్ళందరూ వచ్చి మనల్ని వాళ్ళ నుంచి రక్షిస్తారా? ఏమండి చెప్తలేదు మీరు? వాళ్ళ నుంచి రక్షిస్తారా? మనం చెప్తే అలాగాక, అలాగా చెల్లె, అలాగమ్మా, అయ్యో ఇంతమంది శత్రువులు ఉన్నారమ్మ నీకు అంటారు. ఏమండి, మనం అలాగే వెళ్ళాక ఈ అమ్మాయి వెళ్ళి నీ గురించి ఇలా చెప్తుందని మళ్ళీ వాళ్ళకి చెప్తారు. వెళ్ళి చెప్తారా చెప్పరా? ఏమండి చెప్తారు. మనం అనుకుంటాం మన బంధువులని, ఉత్తుది వాళ్ళ బంధువులు అవుతారు. వాళ్ళు ఇలా చెప్పేసుకుంటారు, మళ్ళీ ఇంకా కోపం పెరిగిపోతుంది, ఇంకా పీకితే పెట్టేసుకుంటారు మన మీద కదా. నా గురించి ఇలా చెప్పిందంట, అలాగంటే ఇలాగంటే ఇంకా పెరిగిపోద్ది కోపం. ఇప్పుడు మనం ఎవరికి చెప్పుకోవాలా? ఎవరి దగ్గర ప్రార్థన చేసుకోవాలి? ప్రార్థనలో ఏం మాటలు ఉండాలి? ప్రభువా, ఇంతమంది శత్రువులు నాకు కొంచెం ఉన్నారయ్యా. దావీదు గారు అదే ప్రార్థన చేస్తాడు. అయ్యా, అడుగడుగున శత్రువులు
అడుగడుగున శత్రువులు అయ్యా కాపాడయ్యా, రక్షించయ్యా. ఇదే ప్రార్థన. అద్భుతంగా రక్షించుకున్న 40 సంవత్సరాల పరిపాలన కృప చూపించాడు దేవుడు. దావీదుని ఎవడో టచ్ చేయలేకపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది శత్రువులు కానీ ఎవడో టచ్ చేయలేకపోయాడు, ఎవడు ఏం చేయలేకపోయాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏమిట్రా వీడు ఎంత తెలివితేటలు, ఎంత జ్ఞానం ఏంట్రా, మనం ఏ ఉచ్చు పనినా ఇందులో పడకుండా తప్పించుకుంటాడు ఏంటని వాళ్ళకి బుర్రపాడైపోతుంది. ఎంత జ్ఞానం దేవుడు ఎందుకు ఇచ్చాడు? అయ్యా రక్షించయ్యా అని ప్రార్థన చేసుకున్నాడు అంతే. ఏమీ లేదు, పెద్ద సీక్రెట్ ఏం లేదు. అమ్మా మనం ఏం చేద్దాం? బుర్రపాడు చేసుకోవాలి, ఎక్కువ ఆలోచించాలి. వీడు నాకు శత్రువు, వీడిని మనం ఎలా తప్పించుకోవాలని మనమే ప్లాన్ గీయాలి. ఏమండి కదా? అలాగా ఏమండి, మనం ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని మనమే రాత్రంతా ఆలోచించి ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. అలాగా మనం సిద్ధం చేస్తే అట్లా ఏం అవ్వదు, ఒత్తిదే. మనం వెళ్ళి మనం అందులో పడిపోతాం. ఏమండి, మనం అందులో పడిపోతాం, మోసపోతాం. కానీ అయ్యా రక్షించయ్యా అని ఆయనకి అప్పగించుకుంటే, ఏమండి ఆయనకి అప్పగించుకుంటే ఏం చేస్తాడు? చెప్పండి ఏం చేస్తాడు? రక్షిస్తాడని బాబు. దేవునికి స్తోత్రం చెప్తలేదు మీరు. కాబట్టి మన ప్రార్థనలో ఏముండాలి? అయ్యా శత్రువుల నుంచి రక్షించు ప్రభువా. ఈ పదాలు, ఈ మాటలు మన ప్రార్థనలో ఉండాలి. అది ఆయన ఇంట్రెస్ట్గా ఆలకిస్తాడు. నా ప్రార్థన ఆలకించి ప్రభువా అన్న మాటలో ఉన్నటువంటి ఆ యొక్క డెప్త్, అది ఆ యొక్క ఉపదేశంలో ఉన్నటువంటి విషయం మనం గమనించాలని మీకు నేను మనవి చేస్తున్నాను. 1 సమయంలో 7వ అధ్యాయం 8వ వచనం. 1 సమయంలో 7:8. మనందరం కూడా అమ్మ నా వైపు చూడండి. మనందరం కూడా, మీ అందరూ కూడా ఏం చేయాలంటే, అయ్యా పాస్టర్ గారు మా కోసం నిత్యం ప్రార్థన చేస్తూ ఉండండి అని పాస్టర్ గారికి చెప్పుకోవాలి. ఏం చేయాలి? మీ మట్టుకు మీరు ప్రార్థన చేసుకోవాలి. అమ్మ నా మాట ఆలకించండి. మీ మట్టుకు మీరు ఏం చేసుకోవాలి? ప్రభువా ఈ శత్రువుల నుంచి రక్షించయ్యా అని మీ మట్టుకు మీరు ప్రార్థన చేసుకోవాలి. ఇంకా కొంచెం ఒక మెట్టెక్కి ఏం చేయాలి? పాస్టర్ గారు అలాంటి సమస్యలో ఉన్నామండి, మా కోసం ప్రార్థన చేయడం మానొద్దండి అని చెప్పాలి. ఏంటి చదవండి అన్నమాట, ఎంత బాగుంటుందో. 1 సమయంలో 7వ అధ్యాయం వచ్చిన అమ్మా, మన దేవుడైన యెహోవాను అమ్మా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద ఈ ఇశ్రాయేలు అందరూ వెళ్ళి ఏం చేశారంట సమూయేలు దగ్గర? అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయడం మానొద్దయ్యా, ఈ ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపించులాగున ప్రార్థన చేస్తూ ఉండయ్యా మా అందరి కోసమని ఇశ్రాయేలు అందరూ వెళ్ళి ఏం చేశారంట? సమూయేలుకి మనవి చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు మీ మట్టుకు మీరు ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా ఈ శత్రువుల నుంచి రక్షించిన ఆయన అని. తర్వాత ఏం చేయాలి? పాస్టర్ గారు ఇలాంటి సమస్యతో ఉన్నామండి, మా కోసం ప్రార్థన చేయడం మానొద్దండి అని పాస్టర్ గారికి చెప్పుకోవాలి. అర్థమవుతున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా ఏం ప్రార్థన చేయాలంట? ఎలాగ రక్షిస్తాడంట? శత్రువుల నుంచి రక్షిస్తాడు. మనం ప్రార్థన చేసుకోవడం ద్వారా, దైవ సేవకుడికి చెప్పుకుని ప్రార్థన చేయమని చెప్పడం ద్వారా, దైవ సేవకుని ప్రార్థన ద్వారా శత్రువుల నుంచి రక్షిస్తాడు. ఇంకా 1 పేతురు 3:21 పేతురు గారు అంటాడు, మీరు బాప్తిస్మం పొందుట ద్వారా రక్షింపబడాలి అంటాడు. ఏమండి రక్షింపబడతాం అంటే అందులో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే మనం బాప్తిస్మం పొందుట ద్వారా రక్షణ పొందాలి అన్నాడు. అండి మరి దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మలను రక్షించుచున్నది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రియులారా, మేము ప్రతి వారం మరి మానకుండా ఆరాధనకు వస్తున్నామండి. మరి శుక్రవారం కూడా ప్రార్థనకు చాలా క్రమంగా వస్తున్నామండి. మేము చాలా భక్తిగా ఉంటున్నామండి. నిజమే అమ్మా, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి అంటున్నాడు. ఏమిటది? బాప్తిస్మము ద్వారా ఇప్పుడు మీరు రక్షింపబడుచున్నారు అన్నాడు. బాప్తిస్మము ద్వారా మాత్రమే మనం రక్షణలోకి వస్తున్నాం అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. 1 పేతురు 3:21 ఏమండి, బాప్తిస్మము ద్వారా మనము ఏమవుతున్నామంట? రక్షింపబడుతున్నాము అన్నాడు. కాబట్టి ఇంకా బాప్తిస్మం తీసుకొని బిడ్డలు ఇక్కడ ఉన్నవారిలో ఎవరైనా ఉంటే దయచేసి నా మాటలు ఆలకించమని మీకు 2 చేతులు జోడించి నేను మనవి చేస్తూ ఉన్నాను. త్వరగా మీరు రక్షణలోకి రావాలంటే ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇంకా చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే, అమ్మా నా వైపు చూడమ్మా, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే మరణము నుంచి నన్ను రక్షించు ప్రభువా అని దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన. అమ్మా ధనలక్ష్మి ఏంట్రా? హెబ్రీ 5:7 శరీరధారి అయిన దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ
తను మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు అన్నాడు. ఓకేనా? యేసుక్రీస్తు ప్రభువే ఏమండి భూమి మీదకి వచ్చి ఆయన శిలువ మరణం పొంది మరలా పునరుద్ధానుడై పరలోక రాజ్యం వెళ్ళినప్పుడంట గేట్ కాడ ఆపేశారంట. ఎవరినండి అమ్మ ఎవరినండి? పరలోక రాజ్యం గేట్ కాడ ఆపేశారంట. ఎవరిని? యేసుప్రభుని. ఎవరినండి? యేసుప్రభుని ఆపేశారంట. ఆపేసి పరీక్షలు టెస్టులు చేశారంట. ఏమండి ఇప్పుడు మనం విమానం ఎక్కి ముందు ఏం చేస్తారు? మరి నేను ఎప్పుడు ఎక్కలేదు కానీ అది వివరం మాత్రం తెలుసు నాకు. విమానం ఎక్కి ముందు ఏం చేస్తారు? వాళ్ళ రూల్స్ ప్రకారం పాస్పోర్ట్ ఉందా అని చూస్తాడు. ఏమండి ఇంకేమేమో చెక్కింగ్ ఏముంటాయి అన్నీ చూస్తాడు. ఏమండి ఏదో మిషన్ లగలగా అంటాడు. ఏమండి అన్నీ అయ్యాక అప్పుడు వెళ్ళమంటాడు. ముందే వెళ్ళమంటాడా? అలాగే పరలోక రాజ్యం వెళ్ళడానికి ముందు ఏమండి ఈ ప్రామాణికం ఉండాలంట. ఏమిటంటది? తను మరణం నుంచి తప్పించి రక్షించగల దేవునికి నిత్యం మనం ఏం చేయాలంట? ప్రార్థనలు యాచనలు చేసుకుంటూ కన్నీళ్లతో మహారాధనతో చేస్తూ భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు లోపలికి అని రాసిపెట్టాడు. కాబట్టి మనం కూడా రేపు పొద్దున పరలోక రాజ్యం లోపలికి వెళ్ళాలంటే మన దగ్గర కూడా ఏం టెస్ట్ పెడతారు? మరణం నుంచి తప్పించగల దేవునికి ప్రార్థనలు చేసిందా, యాచనలు చేసిందా, భయభక్తులు కలిగే బతికిందా అని చూస్తారంట. భయభక్తులు కలిగే ఉందండి ఈ అమ్మాయి అని అక్కడ రిపోర్ట్లో తేలితే ప్రార్థనలు చేసుకుందండి, మరణం నుంచి తప్పించి ప్రభు అని రోజు ప్రార్థన చేసుకునేదండి, నన్ను రక్షించయ్యా మరణం నుంచి అని ప్రార్థన చేసుకునేదండి, యాచన చేసేదండి, భయభక్తులు కలిగిన బిడ్డండి, కన్నీళ్లతో ప్రార్థనలో ఉండేదండి అని అక్కడ రిపోర్ట్లో తేలితే అప్పుడు అమ్మ వెళ్ళిపోమంటారంట. అంటే ఆ పరీక్షలో పాస్ అయిపోతే అక్కడ దాకా వెళ్ళిపోయాక అమ్మ మరి ఇక్కడ మరేం నీకు పేరు కనపడతలేదురా జాతిగా వెళ్ళిపోమ్మా అంటారనమాట. చాలా బాధపడిపోవాలి అక్కడికి వెళ్ళాక. అందుకని ఇప్పటి నుంచే మనం ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా మరణము నుంచి నన్ను తప్పించగల దేవా, నన్ను రక్షించయ్యా, నన్ను అంగీకరించి ప్రభువా పరలోక రాజ్యంలో. కానీ ఇప్పటి నుంచి మనం ఏం చేసుకోవాలి? మన ప్రార్థనలో ఆ మాటలను ఉపయోగిస్తూ ప్రార్థన చేయాలి. అందుకని ప్రార్థన ఎలా చేయాలి అనే దాని మీద ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో వచనం. విశ్వాసము ద్వారా ప్రార్థన చేయాలంట. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడ్డారు అన్నాడు. ప్రభువా నన్ను రక్షించయ్యా, ఆ రక్షణ పొందడానికి కావాల్సినంత విశ్వాసం నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. అమ్మా ఏం ప్రార్థన చేసుకోవాలి? విశ్వాసం ఇమ్మని ప్రార్థన చేసుకోవాలి. ఒక తండ్రి గారు కొడుకుని తీసుకొచ్చాడు యేసుప్రభు దగ్గరికి. అమ్మా నా వైపు చూడండి. ఒక తండ్రి గారు కొడుకుని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చాడు. అయ్యా వీడు తరచూ నీళ్ళలో పడుతున్నాడు, అగ్నిలో పడుతున్నాడు, వీడిని దయ్యం పట్టుకుని నేను చంపేయాలని చూస్తుంది, నేను అత్తమానంత కూడా ఉండి నేను కాపాడుకుంటున్నానయ్యా, అయ్యా ఈయన ఇడిపించయ్యా కాపాడు ప్రభు అని బతిమాలుకున్నాడు యేసుప్రభుని. యేసుప్రభు గద్దించగానే దయ్యం పోద్ది. యేసుప్రభు అన్నాడు, నీకు విశ్వాసం ఉందా నేను చేస్తానని అన్నాడు. ఆయన ఏమన్నాడు? నీకు విశ్వాసం ఉందా నేను చేస్తానని అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, తండ్రి ప్రభువా నాకు విశ్వాసం ఉంది కానీ నాకు అపనమ్మిక కలగకుండా నువ్వే సహాయం చేయ్యా అని మళ్ళీ దేవుడికే రిక్వెస్ట్ పెట్టాడు. అండి ఏం పెట్టాడు? నాకు అపనమ్మిక రాకుండా నీవే సహాయం చేయి ప్రభు అని రిక్వెస్ట్ పెట్టాడు. అప్పుడు యేసు ప్రభు ఓకే నాన్న అని ఆ దయ్యాన్ని గద్దించి ఏమండి విడిపించి కుమారుని రక్షించి అతన్ని సంతోషంగా పంపించినట్టుగా మనం చూస్తాం బైబిల్లో. కాబట్టి ప్రియులారా మనము రోజు ఏం ప్రార్థన చేసుకోవాలి? అయ్యా నేను రక్షణ పొందినట్లుగా రక్షింపబడినట్లుగా నాకు ఆ స్థాయి విశ్వాసాన్ని నాకు ఈ ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఏమంటే ఒక చోట అంటాడు, విశ్వాసుల్లోనే విశ్వాసమును నేను కనుగొందునాను నేను వచ్చినప్పుడు అంటాడు. దేవుడే ప్రశ్నిస్తాడు, మనం విశ్వాసులమే కానీ మనం విశ్వాసులమైనా మన లోపల ఏం కనుగొనలేనంట దేవుడు. విశ్వాసుల్లోనే విశ్వాసము కనుగొందునా అని క్వశ్చన్ మార్క్ పెట్టాడంటే విశ్వాసుల్లోనే ఏముండదు అన్నట్టు, విశ్వాసం ఉండదేమో అన్నట్టు ఆయన అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం ప్రార్థన చేసుకోవాలి? అయ్యా నాలో విశ్వాసాన్ని పెంపొందించిన ఆయన అని ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేస్తే ఇంట్రెస్ట్గా వింటాడా దేవుడు? అమ్మ ఇంట్రెస్ట్గా వింటాడో, నీకు కావాల్సిన విశ్వాసాన్ని ఇస్తాడో. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమాపత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో చెప్తాడు, ప్రభు నామమును బట్టి ఎవడు ప్రార్థన చేస్తూ ఉంటాడో వాడు రక్షింపబడతాడు అన్నాడు. రోమాపత్రిక 10:13. ఎందుకనగా ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడతాడు అన్నాడు. ఏమండి ఎవరి నామంలో ప్రార్థన చేయాలంట? యేసు ప్రభుల వారి నామంలో మనం ప్రార్థన చేస్తే వాడు రక్షింపబడతాడు అన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభు నామంలో చేయాలి. ఎలా చేయాలి? పరిశుద్ధపరచ చేయాలి. ఎలా చేయాలి? రక్షించు ప్రభు అని చేయాలి. అమ్మ నా మాటలు అర్థమవుతున్నాయా? ఎలా ప్రార్థన చేయాలి?
మన ప్రార్థనలో వేస్ట్ మాటలు, ఉత్తు మాటలు, ఏమండి వృధా మాటలు, ఏంటేంటో వేస్ట్ మాటలన్నీ ఉండకూడదు. మనం ప్రార్థనలో ఉండాల్సిన మాటలు ఇలాగ స్పష్టమైన, ఖచ్చితమైన, అర్థపూరితమైన, దేవుడు చాలా ఇంట్రెస్ట్గా ఆయన చెవులు మన ప్రార్థనల వైపు పెట్టి ఆయన ఆలకించేటట్లుగా మన ప్రార్థనలో ఈ పాయింట్లన్నీ ఉండాలని, అలాగను మనం సిద్ధపడి ప్రార్థన చేసుకోవాలని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 3వ మాటలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అన్నాడు. ఏమండి, ఇప్పుడు మన ప్రార్థనలో ఏముండాలి? స్వస్థతను గురించినటువంటి కోడింగ్ మనం వాడాలి. మన ప్రార్థనలో ఏముండాలి? స్వస్థతను గురించిన కోడింగ్ మనం వాడాలి. యెహోవా రాఫా అని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రం. ఏమండి, ఆయన ఏమన్నాడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఐగుప్తులు కలిగిన తెగులులో ఏ తెగులుని కలగకుండా నేను కాపాడుతాను. నా ఆజ్ఞలను పాటిస్తే, నా కట్టడలను పాటిస్తే, నా విధులను పాటిస్తే ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదని సెలవిచ్చిన దేవా, మా ఇంట్లో మా కుమారుడికి పలానా వ్యాధితో బాధపడుతున్నాడు, లేకపోతే మా కుమార్తె పలానా వ్యాధితో బాధపడుతుంది, లేకపోతే మా బంధువులు పలానా వ్యాధితో బాధపడుతున్నారు, అయా స్వస్థపరచయ్యా అని మనం ఏం చేయాలండి? ప్రార్థన చేసుకోవాలి. స్వస్థతను గురించి ప్రార్థన చేసుకోవాలి మొదటగా మనంతట మనం. తర్వాత స్వస్థత గురించి దైవ సేవకుని దగ్గరకు వచ్చి, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని దైవ సేవకుడికి చెప్పుకోవాలి. దైవ సేవకుడు వెళ్ళి నూనె రాసి విశ్వాస సహితంగా ప్రార్థన చేస్తే దేవుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని లేపును అన్నాడు, స్వస్థపరుస్తుంది అన్నాడు. ఏమంటే పేతురు అత్త జ్వరంతో బాధపడుతుంటే పేతురు యేసుప్రభుకి చెప్పాడు. యేసుప్రభు వీళ్ళు అలా పట్టుకోగానే ఏమైందండి? జ్వరం విడిచిపోయిందంట. అలాగే ఇంకొక వ్యక్తి మనం చూసినప్పుడు ఐనయ్య అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి అనారోగ్యంతో బాధపడుతుంటే ఆ ఇంటోళ్ళు వచ్చి పేతురు గారితో చెప్పారు, అయ్యా ఇలా ఉందా అని. పేతురు వెళ్ళి ఐనయ్యను ఏమండి స్వస్థపరిచినట్లుగా మనం ప్రార్థించినప్పుడు స్వస్థత వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 1వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3-4 వచనాలు కనుక మనం చూస్తే 2వ రాజులు 20వ అధ్యాయం 3-4 వచనం మనం చూస్తే హిజ్కియా అనే ఆయనకి ఒక వ్యాధి వచ్చింది, రాచపుండు పుట్టింది. అంటే క్యాన్సర్ అనమాట. ఆ రోజుల్లో క్యాన్సర్ అంటే మందులు లేవు, అప్పుడు చచ్చిపోతామే. ఏమండి, అప్పుడు ప్రవక్తని దేవుడు పంపించాడు. ప్రవక్త వచ్చి హిజ్కియా రాజా, నీవు మరణం అవుతావని దేవుడు చెప్పమన్నాడు. నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ దీపం చక్కబెట్టేసుకో, నీ సమయం అయిపోయిందని చెప్పాడు ప్రవక్త. నా వైపు చూడండి. ఏమండి, ప్రవక్త చెప్పాడు రాజుగారికి, నీ సమయం అయిపోయింది, దేవుడు చెప్పమన్నాడు, నీ ఇల్లు చక్కబెట్టేసుకో అని చెప్పాడు. ఆ ప్రవక్త చెప్పి మరలా వెనక్కి తిరిగి వెళ్తున్నాడు. ఏమండి, ఇప్పుడు మన ఇల్లు అంటే ఇలా చిన్న ఇల్లు, రాజుగారి ఇల్లు ఎలాగ ఉంటుంది? పెద్దగా ఉంటుంది. ఆయనకి చెప్పేసి సింహాసనం మీద కూర్చున్న రాజుగారికి చెప్పేసి ఆయన ఇంట్లోనే నడిమిషాలలో దిగుతున్నాడంట. ఇంకా రోడ్డు మీదకి వెళ్ళా. ఈలోగా ఆ రాజుగారు ఏం చేశాడు? నా వైపు చూడమ్మా. ఆ రాజుగారు ఏం చేశాడు? మాట అలా చెప్పగానే గోడ వైపు తిరిగి కన్నీళ్లతో, ప్రభువా నీ సన్నిధిలో నేను యథార్థ హృదయుడినై సత్యముతో నేను ఎలాగూ జీవించుతున్నో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా, నన్ను స్వస్థపరచు నాయనా, నన్ను కనికరించి నాకు ఆయుష్ని ప్రభు అని ప్రార్థన చేసుకున్నాడంట. ఈ ప్రార్థన అర్జెంటుగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. ఏమండి, ఇంకా ప్రవక్త నడిమిషాల్లో ఉండగానే ఇంకా రోడ్డు మీదకి ఎక్కకుండానే దేవుడు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఏమని? యెషయా గారు మీరు మరలా వెనక్కి రాజు దగ్గరికి వెళ్ళండి అన్నాడు. అదే ప్రభు ఇప్పుడే కదా చెప్పమన్నా చెప్పేసి వచ్చేస్తున్నాను ప్రభు అంటే, అలా కాదు, అతడు నువ్వు వచ్చేసిన ఈ కాసేపట్లోనే నాకు ప్రార్థన చేశాడు, అతడు స్వస్థత కోసం బతిమిలాడాడు, 15 సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చానని మరలా వెళ్ళి చెప్పు అని పంపించాడు. యెషయా వెళ్ళి రాజా నువ్వు ప్రార్థన చేసావంట కదా, దేవుడు ఆలకించాడంట, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చానని చెప్పమన్నాడు, నీ వ్యాధి తగ్గిస్తానన్నాడు, అంజూరపు మొద్దోటి తెచ్చుకుని నీ గాయం దగ్గర పెట్టుకో తగ్గిపోద్దని చెప్పాడు యెషయా. చెబితే రాజుగారికి నమ్మబుద్ధి కాల. ఈ తెగులు అలాంటిది, ఆ తెగులు వచ్చినప్పుడు చచ్చిపోతామే, ఇంకా బతకడం ఆయనకు తెలుసు. ఇది నిజంగా జరుగుద్దా అని ప్రవక్తను అడిగాడు. నీ అనుమానం ఏంటన్నాడు ప్రవక్త. నాకు ఏదన్నా సూచన ఒకటి చెప్పవా అన్నాడు. ఏం సూచన కావాలి అని ప్రవక్త ఆలోచించి, సూర్యుడు ఇలాగా ఉదయం 6 గంటలకి 8 గంటలకి 9 గంటలకు ఉన్నప్పుడు మన నీడ అక్కడ దాకా ఉంటుంది. 12 గంటలకు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నీడ సమానంగా వచ్చేది, స్ట్రైట్గా వచ్చేది. అలాగా ఆయన మాట్లాడుతూ ఉండగా ఆ యొక్క మెట్లు నీడ ఉందంట. ఆ మెట్లు నీడ ఎంత ఉందో అది మరలా వెనక్కి వెళ్ళిపోతే నువ్వు నమ్ముతావా అని అడిగాడు ప్రవక్త. అయ్యి బాబోయ్, మళ్ళీ వెనక్కి అంటే మళ్ళీ పొద్దున్న 6 అవ్వాలి. ఇప్పుడు మధ్యాహ్నం అయిపోతుంది, మళ్ళీ పొద్దున్న 6 అవుతుంది, అది అసాధ్యం కదా, అలాగే జరిగితే నమ్ముతాను అన్నాడు. యెషయా ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళీ పొద్దునకి మార్చేసేట అయ్యాన్ని. మార్చేస్తే హిజ్కియా రాజుగారికి నిజంగా అద్భుతం అనమాట. ఏంటి, నా కోసం దేవుడు కాలాన్ని వెనక జరిపాడా,
మళ్ళీ పొద్దున్న అయిపోయిందా, మళ్ళీ నీడ మొదటి నుంచి స్టార్ట్ అయిందా, ఒక పూటను మార్చాడా, ఎంత అద్భుతకరం చేశాడు, నా రోగం కూడా తగ్గుతుంది అయితే నమ్మి చాలా వందనస్తుడిగా ఓకే అన్నాడు. ఈ ప్రవక్త ఇంటికి వెళ్ళాడు. అంటే 3వ దినాన్నే తెగులు తగ్గి దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులరా, మనము ప్రార్థన చేసుకునేటప్పుడు ఆ ప్రార్థనలో ఏముండాలి? స్వస్థతను గురించినటువంటి పదాలతో మాటలతో మనం ప్రార్థనలో సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, పేతురు స్వస్థపరిచావు కదా, ప్రభువా అయినయ్యను స్వస్థపరిచావు కదా, ప్రభువా పొప్లి అనేటువంటి ఒక ఆయన ఆ యొక్క రక్త బేరి చేత బాధపడుతూ ఉంటే స్వస్థపరిచావు కదా. ఏమండి, ఇంకా అనేక మంది పదాలు ఉన్నాయి, తబిత, ఇంకా చాలా చాలా ఉన్నాయి, బౌళ్ళని ఉదాహరణలు ఉన్నాయి. అది మనకి ఏది గుర్తొస్తుంది? వీళ్ళందరినీ స్వస్థపరిచావు కదా. లాజరు చచ్చిపోతే 4 రోజులు చుట్టేసి సమాధిలో పెట్టేస్తే చచ్చిపోయినాడు కంపు కొట్టేవాడు ఆ రాయి పొరలించమని బయట లాజరు బయటికి రా అనగానే అతడిలో జీవం వచ్చి ఆ కట్లతోనే పైకి వచ్చాడు కదా. నీకు అసాధ్యమైంది ఏముందయ్యా, అయ్యా స్వస్థపరిచిన ఆయన అని మనం ఏం చేయాలి? ప్రార్థనలో వాక్యాలను కోట్ చేస్తూ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. 4వ మాట ఏమంటే 3 మాటలు చెప్పాను. ఏం చెప్పాను? 1 పరిశుద్ధపరచడం కోసం ప్రార్థనలో మాటలను సిద్ధపరచుకోవాలి. 2 రక్షించి ప్రభువు అని మాటలు సిద్ధపరచుకోవాలి. నెంబర్ 3 ఏంటి? స్వస్థతను గురించిన మాటలతో మనం ప్రార్థన సిద్ధపరచుకోవాలి. నెంబర్ 4 సేవకుని కుటుంబం కోసం, సేవకుని ఆరోగ్యం కోసం, సేవకుని కాపుదల కోసం, సేవకుడు ధైర్యంగా వాక్యం చెప్పాలని, అనేకులు రక్షణ పొందాలని, సేవకుని కోసం ప్రత్యేకంగా మనం ప్రార్థనలో కొన్ని మాటలు సిద్ధపరచుకుని ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ప్రార్థించినప్పుడల్లా మీ ప్రార్థనలో ఒక పాయింట్ ఎవరి కోసం ఉండాలి? సేవకుని కోసం ఉండాలి. పౌలు గారు అంటే మహానుభావుడే, మేము ధైర్యంతో వాక్యము చెప్పులాగున మా కోసం నిరంతరం ప్రార్థన చేస్తూ ఉండండి సంఘానికి చెప్పాడు. ఏమండి, పేతురు గారు అంతటి మహాభక్తుడి కోసమే ప్రార్థనలు సంఘస్థులు చేశారు. ఏమండి, కాబట్టి సంఘస్థులు ఏం చేయాలి? దైవ సేవకుని కొరకు ప్రార్థనలో ఒక పాయింట్ ఖచ్చితంగా మాటలు సిద్ధపరచుకుని ప్రార్థన చేయాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, ఆ 4వ మాటలో మీకు వాక్యం అపోస్తల కార్యాల 12వ అధ్యాయం 5వ వచనం. అపోస్తల కార్యాల 12వ అధ్యాయం 5వ వచనం. పేతురుని తీసుకెళ్లారు, ఉత్తుపుణ్యాన్ని చెరసాల్లో పెట్టారు, 4 స్టేజీలు దాటి అవతల పెట్టారంట పేతురుని. అంటే ఒక చోట గేట్ ఉంటుంది, అక్కడ పోలీసులు ఉంటారు, మళ్ళీ 2వ చోట గేట్ ఉంటుంది, అక్కడ పోలీసులు ఉంటారు, 3వ చోట గేట్ ఉంటుంది, అక్కడ ఉంటారు, 4వ చోట గేట్ ఉంటుంది, అక్కడ ఉంటారు. ఈ 4 గేట్లను దాటుకుని 4 చోట్ల సెక్యూరిటీని దాటుకుని బయటకు రావాలి. అంటే ఏమండి, అది కష్టమా సులువా? ఏమండి, ఎక్కడ పెట్టారు? చాలా దూరంగా లోపల పెట్టారు. కఠిన కారాగారం అనమాట. బాగా పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళని అంత లోపల పెడతారనమాట అండి. అక్కడ పెట్టారు తీసుకెళ్ళి. ఇప్పుడు అక్కడ ఉన్న ఆయన బయటకు తీసుకురావడం సాధ్యమా? అసాధ్యం, అవద పని. కానీ సంఘస్థులు పేతురు గారి కోసం అత్యాశక్తితో ప్రార్థన చేశారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా ప్రార్థన చేశారంట? ఆ సంఘంలో ఒకళ్ళు ఇల్లు చూసుకున్నారు, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయారు మొత్తం సంఘస్థులు అందరూ. ఇక అన్నం వండుకోవడం మానేశారు, కూర వండుకోవడం మానేశారు, మంచిలు ఏవి తెచ్చుకున్నారు, మంచిలు తాగుతున్నారు. మంచిలు అయితే ఇక అత్యాశక్తితో, ఆసక్తి అంటేనే సూపరు, అత్యాశక్తి అంటే ఇంకా చాలా 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 సూపర్ అనమాట. అత్యాశక్తితో ఏం చేస్తున్నారు వాళ్ళందరూ? అయ్యా మా పేతురు గారు మాకు కావాలి. ఇప్పటికే యోహాను తలను తీసేశారు, యోహాను చంపేశారు. ఇప్పటికే ప్రవక్తల్లో ఆ యొక్క అపోస్తలుల్లో ఒక్కొక్కరిని చంపేస్తున్నారు. స్టెఫన్ను చంపేశారు. అయ్యా ఇలాగ పేతురు గారిని కూడా చంపితే మాకు ఎవరు వాక్యం చెప్తారు? మమ్మల్ని పరలోక రాజ్యానికి ఎవరు సిద్ధపరుస్తారు? మా సేవకుడు మాకు కావాలి. ప్రభువా నువ్వేం చేస్తావు మాకు తెలియదు, మా సేవకుడు మాకు రప్పించేయని గోల పెట్టేస్తున్నారంటే ఇలా అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే పరలోక రాజ్యం యేసు ప్రభు కూర్చోలేకపోయాడంట. అయ్యి బాబు లీటర్ ఇలాగ ఎంత అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారని ఆయన వెంటనే, ఎక్కువ రోజులు కూడా కాదు, వెంటనే ఒక దూతను పిలిచి, నాన్న ఇలా అర్జెంటుగా పేతురుని బయటకు లాక్కురా అని చెప్పాడంట. దూతకి అసాధ్యం ఏముంది? ఏమండి, దూతకి తలుపులు అడ్డమా? దూతకి గేట్లు అడ్డమా? దూతకి సంఖ్యలు అడ్డమా? ఏమండి, దూత లోపలికి వెళ్ళాడు, పోలీసులాగా ఉన్నారు, గేట్లులాగా ఉన్నాయి, లోపలికి వెళ్ళాడు. ఏమండి, ఆ పేతురు సంఖ్యలు తీసాడు. ఏమండి, పేతురుని లేపాడు, లెగిసి చూస్తే పక్కన దూత. ఏది అంత కలనుకుంటున్నాడు ఆయన. రా అన్నాడు, తీసుకొచ్చేసాడు. మొదటి గేటు తెరుచుకుందంట. ఏమండి, 2వ గేటు తెరుచుకుందంట, 3వ గేటు తెరుచుకుందంట, 4వ గేటు తెరుచుకుందంట. బయట తీసుకొచ్చి ఒక గీదాతలు తీసుకెళ్ళి ఆయన మాయమైపోయాడంట. ఏమండి, మాయమైపోతే ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొడుతుంటే ఆ సౌండ్ మీద ఒక చిన్నపిల్ల పేతురు గారు వచ్చాడని చెప్పింది అందరికీ. వాళ్ళ ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళకి నమ్మకం వాళ్ళది. పేతురు గారు ఎలాగొస్తాడే, పిచ్చితానా, మనం ప్రార్థన చేస్తున్నాం, అసాధ్యం కదా, ఎలాగొస్తాడే అంటున్నారు వాళ్ళు. నిజమే, పేతురు ఆ స్వరం నేను విన్నానంటే అప్పుడు తలుపు తెచ్చి ఎవరున్నారు బయట?
పేతురు గారు ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోయి సంతోషంతో దేవుని స్తుతించారు. మళ్ళీ తలుపులను తెరుచుకున్నాయి కదా, మళ్ళీ తలుపులు వేసేసుకున్నాయి, తలాలు ఎక్కడెక్కడ వేసేసుకున్నాయి, ఎక్కడ ఉన్నాయి. పొద్దున్నే తెల్లారులే చూస్తే పోలీసులు ఎక్కడ పోలీసులు అక్కడే ఉన్నారా, ఎక్కడే ఉన్నాయి. లోపల ఎవరు లేరు, పేతురు లేడు. వాళ్ళకి పొరపాడైపోయింది. ఇప్పుడు మన అందరూ ఉద్యోగాలు తీసేస్తారు. మన అధికారులు ఏమైపోయిందని ఎంక్వైరీ పెడితే చర్చలో వాకింగ్ చెప్తున్నాడు మనోడు. ఏమండి ఎలా వెళ్ళాడురా బయటికి, అసలు ఎలా సాధ్యం బయటికి వెళ్ళాడని మనం ఎలా చెప్తాం? ఒకవేళ చెప్తే ఎలా నమ్ముతారు? మన ఉద్యోగాలు పోతే ఏంటని వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక వాళ్ళు ఉన్నారు. మనం అత్యాసక్తితో ప్రార్థన సేవకుని కోసం చేయాలి. మన ప్రార్థనలో ఆ పాయింట్ ఉండాలి. సేవకులు భద్రత కోసం మనం ప్రార్థన చేయాలి. ఏమండి ఏం చేయాలి? సేవకులు భద్రత కోసం మనం ప్రార్థన చేయాలి. సేవకుల ఆరోగ్యం కోసం మనం ప్రార్థన చేయాలి. సేవకుల ప్రయాణాల కోసం మనం ప్రార్థన చేయాలి. సేవకులు నిలబడి వాక్యం ధైర్యంగా చెప్తున్న అనేక ఆత్మ రక్షణలోకి రావాలని ప్రార్థన చేయాలి. ఏమండి సేవకుని నిమిత్తం, సేవకుని కుటుంబం నిమిత్తం మన ప్రార్థనలో ఒక పాయింట్ ఉండాలి. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 5వ మాట యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. రాహాబు అనే వేశ్య ఉన్నది. ఆమె యొద్దకి వేగుల వారు ఇద్దరు వచ్చారు. ఆ వేగుల వారిని చేర్చుకున్నది. ఆ వేగుల వారితో ఒక ప్రమాణం చేయమని అడిగింది. మిమ్మల్ని, మీ ప్రాణాలను నేను కాపాడాను కాబట్టి రేపొద్దున మీరు మా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు నన్ను, నా తల్లిదండ్రులను, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను, నాకు కలిగిన వారందరినీ, ఏమండి కలిగిన వారందరూ అంటే అమ్మాయి నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఎలాగంట? రాహాబు అనే ఆవిడి తల్లిదండ్రులను, ఏమండి ఆమె అన్నదమ్ములను, ఆమె అక్క చెల్లెలను, వారికి కలిగిన వారు అందరినీ అంటే ఎంతమంది వస్తారా? ఏమండి ఇప్పుడు వాళ్ళ అన్నగారు భార్య తరపున ఎవరో ఉంటారు కదా, వాళ్ళ ఇంకో అన్నగారు భార్య తరపున ఎవరో ఉంటారు, వాళ్ళ చెల్లెలు గారి తరపున ఎవరో ఉంటారు, ఏమన్నా వాళ్ళ అమ్మ నాన్న తరపున ఎవరో ఉంటారు, వాళ్ళకి కలిగిన వారు అందరూ అందంటే ఎంతమందో నీకు ఓపుకున్నంత మందిని నీ వాళ్ళు అన్న వాళ్ళని నువ్వు కేకేసుకుని మీ ఇంట్లో పెట్టుకో. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మీ ఇంట్లో పెట్టుకో, మీ తలుపు గెడెట్టుకో. మీ తలుపు లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బయటకు వస్తే మాకు సంబంధం లేదు, మీ తలుపు లోపల ఉన్న ప్రతి వాళ్ళని మేము కాపాడుతాం, రక్షిస్తామని మాటిచ్చారు, వెళ్ళిపోయారు. యుద్ధానికి రానే వచ్చారు. ఈవిడ తల్లికి కౌరంపింది, తండ్రికి కౌరంపింది, అన్నదమ్ములకు కౌరంపింది, అక్క చెల్లికి కౌరంపింది. వాళ్ళకు ఉన్న వాళ్ళు అందరికీ చెప్పమంది. వచ్చిన వాళ్ళు అందరూ వచ్చారు, ఇంట్లో ఉన్నారు. యుద్ధానికి వచ్చారు. మొత్తం ఎరుకో పట్టణాన్ని మొత్తం నాశనం చేశారు, అగ్నితో కాల్చేశారు. వీళ్ళ ఇంట్లో గడప లోపల ఉన్న ప్రతి వారిని కూడా బతకనిచ్చారు, తీసుకెళ్ళి ఇశ్రాయేల్లో కలిపేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాని. ఆ రాహాబ్ అనే ఆవిడ కడుపులో నుంచి యేసుప్రభు ఆ యొక్క వంశం, ఆవిడ పేరు కూడా అందులోకి ఎక్కింది. అంతటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. అండి కాబట్టి మన ప్రార్థనలో ఏముండాలి? ప్రభువా మా కుటుంబం అందరూ రక్షణలోకి రావాలి, ప్రభువా మా కుటుంబం అందరినీ కాపాడయ్యా అని ఏం చేయాలి చెప్పండి అమ్మా? ప్రార్థనలో మన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అనండి. ప్రార్థనలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి అమ్మా ఇలా చూడండి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను నా భార్య, మా 3 పిల్లలు. నేను ప్రార్థనకి మోకరించి ప్రభువా నా భార్య, నా 3 పిల్లలు, నేను అని ఇంత మట్టుకే ప్రార్థన చేశాను అనుకోండి, ఈ పాయింట్ నేను మిస్ అయిపోయినట్టే. ఇప్పుడు నేను ఇంకెవరి కోసం చేయాలి? మా నాన్నగారు అమ్మగారి కోసం చేయాలి, మా తమ్ముడోళ్ళు భార్య వాళ్ళ పిల్లల కోసం చేయాలి, మా చిన్న చెల్లెళ్ళు వాళ్ళ భర్త వాళ్ళ పిల్లల కోసం చేయాలి, మా పెద్ద చెల్లి భర్త వాళ్ళ కుటుంబం కోసం చేయాలి, ఇంకా మా బంధువులు చెట్టుబతులు పాతలు అందరి కోసం జ్ఞాపకం చేసుకోవాలి. మా కుటుంబం అని అనుకున్న వాళ్ళందరినీ ప్రభు వాళ్ళందరినీ రక్షించాయా అంటే ఈ పాయింట్ నేను ప్రార్థనలో నెరవేర్చినట్లు లెక్క. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి? ఏమండి ఇప్పుడు దివ్య ఉందనుకోండి, రేఖను గుర్తు చేసుకోవాలా, ప్రియాంకను గుర్తు చేసుకోవాలా, వాళ్ళ అన్నగారులతను గుర్తు చేసుకోవాలా, అమ్మ నాన్న గుర్తు చేసుకోవాలా, ఇంకా ఎవరో వాళ్ళ కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ గుర్తు చేసుకుని ఏం చేయాలి? ప్రభు వీళ్ళందరినీ రక్షించు ప్రభువా, వీళ్ళందరినీ కాపాడు ప్రభువా, వీళ్ళు ఎవరో నరకం పోకుండా సహాయం చేయ ప్రభు అని ఏం చేయాలమ్మా? వాళ్ళందరి కోసం ప్రార్థనలో కుటుంబాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. కుటుంబం అంతటి రక్షణ కొరకు ప్రయాసపడాలి. మన ప్రార్థనలో ఈ పాయింట్ ఉండాలి. అలాగే మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎలాగంటాడో చాలా శ్రద్ధగా వింటాడంట, ఆ ప్రార్థన నెరవేరుస్తాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. లోకాసు వార్త 22వ అధ్యాయం 31-32 వచనాలు. 6వ పాయింట్ 5 పాయింట్లు చెప్పేశాను. 6వ పాయింట్, శోధనలో నుంచి, కీడు నుంచి తప్పించమని ప్రార్థన చేసుకోవాలి. అమ్మా దేనికోసం ప్రార్థన చేయాలి? సాతాను నుంచి, సాతాను యొక్క కీడు నుంచి. ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు
కోరుకున్నాడు కానీ నిన్ను నమ్మిక ఎదురో నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేను నీ కొరకు వేడుకున్నాను అని యేసుప్రభు పేతురు కోసం ప్రార్థన చేసినట్టుగా యేసుప్రభువే చెప్తున్నాడు పేతురు గురించి. ఏమండి నా వైపు చూడండి అమ్మ, ఇప్పుడు నా వైపు చూడండి. యేసుప్రభు ఏమండి సిలువ వేయడానికి యేసుప్రభుని పట్టుకుని తీసుకెళ్ళిపోతే శిష్యులందరూ చల్లచెదరైపోయారు. పేతురు కూడా చల్లచెదరైపోయాడు. అండి నేను మళ్ళా చేపలు పట్టుకుంటానని వెళ్ళిపోయాడు. అప్పుడు సాతాను పట్టి గోధుమలు జల్లించినట్టుగా జల్లిందాం అనుకున్నాడంట. అప్పుడు యేసుప్రభు ప్రార్థన చేశాడంట తండ్రికి, ఏమని? ప్రభువా, వీళ్ళందరికంటే ముఖ్యమైనడు పేతురు, ఆ పేతురుని జల్లించేద్దామని సాతాను కోరుకున్నాడు. కానీ వాడి నుంచి తప్పించి ఆ కీడులో పడకుండా పేతురుని స్థిరపరిచి పేతురు ద్వారా వీళ్ళందరినీ కూడా స్థిరపరచు ప్రభువా అని యేసుప్రభు పేతురు కోసం వేడుకున్నాడంట. అందుకని పేతురు శోధనలోకి వెళ్ళాడు, కానీ ఆ ప్రార్థన ద్వారా మరలా వెనక్కి రాగలిగాడు, మరలా విశ్వాసంలోకి రాగలిగాడు. అతడు వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళందరినీ కూడా స్థిరపరిచాడు. ఏమండి? కాబట్టి మన ప్రార్థనలో ఏముండాలి? ప్రభువా, సాతాను నన్ను ఏ జల్లెలు వేద్దాం అనుకుంటున్నాడో, ఏ శోధనలో పెట్టి ఇరికిద్దాం అనుకుంటున్నాడో, ఏ కీడు నాకు రప్పించాలనుకుంటున్నాడో. ఏమండి? ఇప్పుడు యోబు గురించి మాట వచ్చింది యేసుప్రభుకి సాతానికి మధ్యలో మాట వచ్చింది యోబు గురించి. నా భక్తుడైన యోబును చూచితివా అన్నాడు యేసుప్రభు. అంటే సాతాను చూసాంలేండే, చుట్టూ కంచేసావు, చక్కగా 10 మంది పిల్లల్ని ఇచ్చావు, బోలంత ఆస్తినిచ్చావు, ఏమండి సుఖ సౌఖ్యం ఇచ్చావు, ఆ దేశంలో అతనే గొప్పోడు, అన్నీ ఇచ్చావు, అన్నీ ఇస్తే ప్రతి ఓడు స్తోత్రం అంటారండి అన్నాడు సాతాను. మరి ఏట్రా నీ ఉద్దేశం ఏంట్రా అన్నాడు యేసుప్రభు. ఒకసారి కంచి తీసేయి, నీకు స్తోత్రం చెప్తాడో తిడతాడో శుద్ధి కానీ అన్నాడు సాతాను. యేసుప్రభు అన్నాడు, నీ ఇష్టం, నీకు పర్మిషన్ ఇస్తాను, చూసుకో అన్నాడు. ఇప్పుడు యోబుకి ఏం తెలిసి అసలు? యోబుకి ఏమి తేలదాం. ఆడు వచ్చాడు, మొత్తం ఒకరోజునే ఏమైందండి? 10 మంది పిల్లలు చచ్చిపోయారు. ఎలా ఉంటుందండి? అయినా ఏమనలేదు యోబు. ఏమండి? ఆస్తి మొత్తం పోయింది, ఏమనలేదు యోబు. ఆరోగ్యం పోయింది, ఏమనలేదు యోబు. రోడ్డు మీద కూర్చున్నాడు, ఏమండి చిల్లపెంకుతో బూడు తీసుకుని దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుని నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడు. ఏమండి? కాబట్టి దేవుణ్ణి గెలిపించాడు, సాతానే ఓడిపోయాడు. సాతాను ఏమి కీడు చేద్దాం అనుకుంటాడో మనకు తెలీదు. కాబట్టి మనం రోజు ప్రార్థనలో ఏం పాయింట్ పెట్టాలి? ప్రభువా, సాతాను నుంచి నన్ను కీడు నుంచి తప్పించయ్యా అని ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం ప్రార్థన చేసుకోవాలి? ఎప్పుడు మన మీద ఛాలెంజ్ పెడతాడో మనకేం తెలుసు? దేవుడేమో పలానా నాగమణి గారు చాలా భక్తిగా ఉంటారు తెలుసా అంటాడు అనుకో. సాతాను అంటాడు భక్తిగా ఉంటారు అని ఏదో వీడు ఎడతాడు మొత్తం పాయింట్. ఆయన అన్నాడు అనుకోండి, ఏదో శోధన వచ్చేసింది అనుకోండి, ఏమండి? అప్పుడు ఏం చేస్తాం మనం? అది రాకుండా ముందే ప్రభు సాతాను గారు నా మీద ఏం కుట్ర పనకుండా కాపాడు ప్రభు అని ప్రార్థన చేసుకోమంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రార్థనలో ఆ పాయింట్ ఖచ్చితంగా ఉండాలి. మనము సాతాను యొక్క కీడులో పడకుండా, మన మీద ఏ కీడు వాడు పనకుండా, ప్రభు మమ్మల్ని ఎప్పటికప్పుడు తప్పించుకుంటా కాపాడుకుంటా నడిపించు ప్రభు అని ఈ యొక్క మన ప్రార్థనలో ఆ సాతాను కీడు నుంచి తప్పించమనే ఒక ప్రార్థన మనం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆఖరి పాయింట్, రోజుకి ఎన్నిసార్లు చేయాలి ప్రార్థన? అండ్ ఇప్పుడు దాకా ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనలో ఏం మాటలు ఉండాలని చెప్పుకున్నాం. ఆఖరి పాయింట్ ఎక్కువ లేదు, నా టైం కరెక్ట్గా 10:05 మొదలెట్టిన 11:05 ముగించేస్తాను. ఏమండి? ప్రార్థన రోజుకి ఎన్నిసార్లు చేయాలి? మొత్తం బైబిల్ గ్రంథంలో టాప్ ప్రార్థనలో గడిపిన ఆయన దావీదు గారు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు, సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం 7 సార్లు స్తుతిస్తాడు. ఏమండి? ఎన్నిసార్లు? 7 సార్లు స్తుతిస్తాడు. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చూస్తే, కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చూస్తే, అక్కడ సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానం చేస్తూ ఉంటాను. ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడంట, ప్రార్థన చేసుకుంటూ ఉంటాడంట. అది కాకుండా 7 సార్లు స్తుతిస్తూ ఉంటాడంట. అంటే రోజుకి ఎన్నిసార్లు చేస్తున్నాడు? 7 సార్లు స్తుతి, 3 సార్లు ప్రార్థన, మొత్తం 10 సార్లు ప్రార్థన గదిలోకి వెళ్తున్నాడు. ఏమంటే రాజు అయి ఉండి చాలా బిజీగా ఉండి కూడా రోజుకు 10 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. టాప్ అనమాట అండి బైబిల్ గ్రంథంలో ఈయన టాప్. మనం రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి అనుకుంటే ఈయన మనం ఆదర్శంగా చేసుకుని మనకు చేతనైన మట్టుకి కనీసం 3 సార్లు అన్నా, ఏమండి, కనీసం 3 సార్లు అన్నా చేసుకుంటే సూపరే. ఏమండి? మనం ఖచ్చితంగా రోజుకోసారి చేసుకోమా? ఏమండి అమ్మ? చేసుకుంటాం. అందరం ఒకసారి చేసుకుంటాం. కొంచెం డెవలప్ చేసుకుని 3 సార్లు చేసుకుంటాము, లేకపోతే ఆయనలాగా 10 సార్లు చేసుకునే అంతటి పాకానికి మనం రావటము. ప్రభువా, అలాంటి కృప నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేసుకుని ప్రార్థనలో ఎదగాలని,
ఆ ప్రార్థనలో ఎలాంటి మాటలతో సిద్ధపరచుకోవాలో ఒక అవగాహన కలిగి అలాగున్న ప్రార్థిస్తూ మనం పరిపూర్ణం అవ్వాలని, ఈ ప్రార్థనను దేవుడు చెవియొగ్గి ఆలకించేలాగా మన ప్రార్థన ఉండాలని, అలాగున్న మనలను పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచి నడిపించునుగాక.